ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతానన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించింది. ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. అయితేనేగా వాడు నన్ను చొక్క పట్టుకొని లాక్కొని పోయేది, ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వాణిని, ఇదే పాట. ఇక రెండో పాటలు, సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నడు నన్ను బలపరచువాని యందే సమస్తమునే చేయగలరు. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు. ఇంట్లో నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే. వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. లేదా రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే, విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. తండ్రి రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంటే, నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో. నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడు మొఖం తీసేసి నవ్వుతా ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇచ్చి నవ్వుతా ఇగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. ఎందుకు ఇగిలిస్తున్నా? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా?